ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఇది నీ కోసం రాసింది, ఎవరు కూడా దీన్ని తుడపలేరు. ఈ అమ్మ చెబుతున్న ఈ యొక్క అద్భుతమైన సందేశం నీ కోసమే. నువ్వుగా ఏది కూడా చేయడం లేదు. నీకు జరిగిన మంచి చెడు అన్నీ కూడా ఇదివరకే రాసిపెట్టినదే. అలాంటిది నీ జీవితంలో జరిగే ప్రతి దానికి ఎందుకు నువ్వు దిగులు పడతావు? ఎందుకు నువ్వు ఆరాటపడతావు? నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ముగింపు ఏంటి అని నీ మనసు ఎందుకు ఇంతలా ఆరాటపడుతుంది? ఇప్పుడు అన్నిటి చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. ఈ అమ్మని నువ్వు పరిష్కారం కోరావు కదా, పరిష్కారం కూడా తెలుసుకో విని. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఎప్పుడు చేస్తే ఇలాగే నీ పాపకర్మల వల్ల జరుగుతూ ఉంది. పదే పదే ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని విషయాలు జరుగుతున్నాయి? నీకు వ్యతిరేకంగా ఇంతమంది ఎందుకు చెడు చేస్తున్నారు అంటే, అది వాళ్ళు చేసుకున్న కర్మలు, వాళ్ళ కర్మలు పెంచుకుంటున్నారు అని అర్థం. అందుకని వాళ్ళ గురించి నువ్వు అసలు ఆలోచించవద్దు. వాళ్ళు చేసిన ప్రతి కర్మకి, ప్రతి పాపానికి దండన ఉంటుంది. తప్పకుండా వాటిని అనుభవించే తీరాలి. కాబట్టి నీకు వ్యతిరేకంగా ఎవరైనా నీకు చెడు చేస్తే వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకో. ఎందుకు అంటే, నీ పాపాన్ని వాళ్ళు కొంత తీసుకుంటున్నారు అనే కదా అర్థం. నీకు కష్టం కలిగినప్పుడు, అలాంటి భావన నీకు కలిగినప్పుడు నీ కర్మను వాళ్ళు పంచుకుంటున్నారు. ఇవన్నీ నీ జీవితంలో నీకు రాసినవే. ఇది ఎవ్వరు కూడా తుడపలేరు. కాబట్టి నువ్వు దేనికి కూడా మనసు కలత చెందనవసరం లేదు. సరే, చెడు మాత్రమే రాసిన నేను నీకు కావలసిన మంచిని, సంతోషాన్ని రాయనా? అలా ఎందుకు నువ్వు దిగులు పడతావో చెప్పు. అలాగే వదిలేస్తానా ఈ అమ్మ నిన్ను? కష్టాలు దాటి సుఖం చాలా బాగుంటుంది తల్లి. నీ జీవితంలో ఇది వరకు ఏం జరిగినా, ఏం జరగకపోయినా అది నీకు పూర్తిగా నేను వివరిస్తాను. నాకు ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా అని నీ మనసులో ఎన్నో ఊహాగానాలు ఉంటాయి కదా. నీ జీవితంలో జరిగేదంతా కూడా ఉరామరిగా నీ కళ్ళ ముందు ఉంచుతాను. ఇది జీవితం జరుగుతుంది అని సూక్ష్మంగా తెలుపుతాను. దేవుడు నీ చేతిలో పెట్టింది మనిషి లాక్కోవాలి అనుకుంటున్నారు. మనుషులు చెడు ఆలోచనతో ప్రవర్తిస్తున్నారు. ఇవి అన్నీ చూసి ఉన్నాను. ఎవరు ఏం చేస్తున్నారు అని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను. కాబట్టి కర్మదోషాలు తొలగించేదానికి ఏమీ చేయలేము. మంచి చెడు అని చెప్పినా దాన్ని ఆచరించడం లేదు. ఎవరో కొందరు మాత్రమే పాటిస్తున్నారు. వాళ్ళు ఆ కర్మల్ని తుడిచేసుకుంటున్నారు. కానీ పాటించిన వాళ్ళు కర్మలను, పాపాలను పెంచుకుంటున్నారు. వాళ్ళు పాటిస్తున్న చూసి వీళ్ళు హేళన కూడా చేస్తున్నారు. ఇది చెడు, ఇది మంచి అని ఎవరు కూడా తెలుసుకోకుండా చేస్తూ ఉంటే, తెలిసిన దానిని ఎవరు కూడా మార్చలేరు కదా. చేసిన పాపాలని ఎవరు తుడచలేరు కదా. వాళ్ళకైన కర్మలు వాళ్ళు చేర్చిపెట్టుకున్నారు. అవి వాళ్ళే అనుభవించాలి. అందరి జీవితంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అలాంటిది ఈ అమ్మని ప్రార్థించే నువ్వు నీకు చెప్పిన విధంగా మంచి దారిలోనే నడుస్తున్నావు. చెడు జోలికి అస్సలు పోవు. ఎందుకంటే నీకు ఇన్ని విధాలుగా నేను ఎప్పుడూ తోడుంటాను అని అమ్మ మాటలతో ఈ యొక్క వారాహి అనుగ్రహం కావాలని ఎప్పుడూ మంచి వైపే అడుగేస్తున్నావు. మంచి వాళ్ళకు చెడు చేయడం చెడ్డవాళ్ళ పని. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా నీలాంటి వాళ్ళని కష్టపెడుతూనే ఉంటారు. దీనికంతా ముగింపు ఏంటి అని అడిగితే నువ్వు ఏం చేస్తావు చెప్పు. దానికైన సందర్భాన్ని వాళ్ళు అనుభవించాల్సిందే. దానికైన సందర్భాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. నీకు రాసి పెట్టేశాను. మంచి ముగింపుగా నీకు ఉంటుంది. తప్పకుండా అవి నీకు అందే తీరుతాయి. నీకైన అదృష్టం నీకు చేరుతుంది. ఇప్పుడు పడ్డ కష్టాలన్నీ ఏంటి అని అడగవచ్చు. కానీ అవన్నీ కూడా చెప్పాను కదా, పాపకర్మల దోషాల వల్లే అని. వాటిని అనుభవించేసిన తర్వాత అంతా నీకు పుణ్యం చేకూర్చి నీ యొక్క దోషాలు తొలగి అంతా మంచిగా నీ జీవితం ఉంటుంది. ఈ అమ్మని ఇష్టంగా భక్తితో పూజించి పిలిచినప్పుడు నేను నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తాను. నీ జీవితంలో నీ మనుషులు ఆడే ఆటల్లో త్వరలో కట్టిస్తాను. తర్వాత నీ జీవితంలో ఈ అమ్మలీలలు, అద్భుతాలు తప్పక చూస్తావు. నీతో బంధం కావాలి అంటే నీ దగ్గర ఇన్ని మాటలు చెబుతూ ఉంటారు. అయినా నీతో మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు ఏదో నిన్ను ఆశిస్తున్నారు అనే అర్థం. ఈ తల్లి నీకు అంతా సౌకర్యంగా, నీకు అనుకూలంగా చేస్తాను కదా.
నీకు మంచి చేస్తాను అని నమ్మితే చాలు. ఆ మాటలు తప్పకుండా నేను నెరవేర్చుకుంటాను. మంచి మాత్రమే నీ జీవితంలో జరుగుతుంది. అది మాత్రమే రాశాను. ఎప్పుడు మారుతుంది ఈ చెడు అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, ఆ చెడు మారే కాలం అతి త్వరలో ఆసన్నమవుతుంది. దీనికి నువ్వు ఏది కూడా తపన పడిన అవసరం లేదు. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఏదైతే నువ్వు కోరుకున్నావో అదే నీ జీవితంలో రాశాను అని చెప్పాను కదా, అలాంటప్పుడు నీకు ఎలాంటి కంగారు అనేది వద్దు. నీకు అతి త్వరలో ఒక మంచి మంగళకరమైన వార్త వింటావా. నువ్వు ఎదురు చూసే వార్త నీకు చేరుతుంది. కాబట్టి ఈ శుభదినాన నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఓపికగా ఇన్ని విషయాలు చెబుతున్నాను అంటే నీకు మంచి చేయాలనే కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకో, నన్ను మించి ఇక్కడ ఏదీ జరగదు అని గుర్తుంచుకో. కాబట్టి నీకు అనుకూలమైన రోజులు వచ్చాయి, నీకు అంతా మంచి కాలం వచ్చింది అని చెప్పినప్పుడు ప్రశాంతంగా నిద్రించు. ఈ అమ్మ అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది.